ఒక వారం రోజుల క్రితం సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత వారం రోజుల క్రితం సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటికి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏంటి మొహం అలా వెలిగిపోతుంది అంది. అంటే చెప్పాను, సినిమా నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది అని. ఆమె అన్నది, నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు ఇలా వెలగడం చూశాను, మగధీర ముందును ఈ సినిమా ముందు. ఆ తర్వాత స్నేహకి బబితాకి నేను నా అవార్డ్స్ అప్రిసియేషన్స్ అన్నీ ఇచ్చేయాలి. 5 సంవత్సరాల పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్ళని ఇద్దరిని అలాగా బన్నీ సుకుమార్ వినపడిందా అంటే అంత అబ్సెషన్ ఉంటే గాని ఇటువంటి సినిమా రాదేమోనని ఒక అప్రిసియేషన్ ఉంటుందండి. అందుకని నాకు అర్థమైంది. తర్వాత ఈ సినిమాలో మా హీరోయిన్, అంటే మేము గీతా గోవిందంలో పరిచయం చేసిన హీరోయిన్ ఇవాళ ఆ రోజే చూపించేసింది తన టాలెంట్. ఆ తర్వాత ఈ సినిమాలో ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే, మీరు పుష్ప 1 నథింగ్, ఈ పుష్ప 2లో ఆమె పెర్ఫార్మెన్స్ చూడండి, అంత బాగా చేసింది. శ్రీలీల వచ్చింది 10 నిమిషాలు 7 నిమిషాలు అయినా కూడా అసలు మామూలుగా లేదు. అది మీరు ఆల్రెడీ కొంత చూశారు. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ 11-12 ఏళ్ల నుంచి నాకు తెలుసు. ఆ నాన్నగారు నా స్నేహితుడు. ఆయన ఎక్కడి నుంచో మనల్ని ఈరోజు దీవిస్తున్నాడు. ఆ దేవి ప్రసాద్ ఈరోజు ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్ని హిట్స్ ఎలా కొడతావురా బాబు అని అడిగితే కూడా ఎవరు చెప్పగలరు దానికి. అలాగా